నా లైఫ్ లో జరిగిన సాడ్ ఇన్సిడెంట్ అని మా రావణమ్మకి చెప్పానండి. అంటే బెక్కుకొని మరీ ఏడ్చేస్తుంది. అండ్ గాజువాక్ లో ఓపెన్ అవబోతున్న మన బర్మా ఫుడ్ జంక్షన్ అవుట్లెట్ లో చాలా కష్టపడుతున్నాను నేను. హలో బ్యూటిఫుల్ పీపుల్, అసలు ఏం జరిగిందంటే వాటర్ స్ప్రే తీసుకొని నేను పెంచుకుంటున్న 2 లక్కీ ప్లాంట్స్ కి వాటరింగ్ చేసా. ఈ అరోమా లిక్విడ్స్ ని మొన్నే ఫ్లిప్కార్ట్ లో కొనుక్కున్నాను అనమాట. రూమ్ అంతా మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నీట్ గా రెడీ అయిపోయి మన డోరేమోన్ తోటి గాజువాక్ అయితే స్టార్ట్ అయిపోయా. నేను వెళ్తున్న ఏరియా వచ్చేసి ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఓడి అమ్మ బంటి ఎన్ని సోలార్ ప్యానల్స్ ఉన్నారా నాయన. నాకు అందుకే ఈయనంటే చాలా ఇష్టం. నేను వెళ్ళే ప్రతి దారిలో కనిపిస్తారు అనమాట. ఈయనే భక్తాంజనేయ స్వామి. ఈయనతో కొంతసేపు కష్ట సుఖాలు మాట్లాడుకొని గాజువాక్ లో మనం పెడుతున్న అవుట్లెట్ కి అయితే వచ్చేసాను అనమాట. బయట స్టెప్స్ అయితే ఇంకా వర్క్ అవుతుంది. లోపల సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ లోపల ఏ కలర్ వేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఈ నారీస్ పండు ఇస్తున్న ఆవిడ పేరు రవణమ్మ. నా లైఫ్ లో నేను పడ్డ కష్టాలన్నీ ఈవిడతో షేర్ చేసుకున్నాను అనమాట. నా కష్టాలు విని కంటతడి పెట్టిసిందండి. ప్లంబింగ్ షాప్ కి వెళ్లి ప్లంబింగ్ సామాన్లన్నీ తెచ్చుకున్నాను. ఈ సిమెంట్ వర్క్ అనేది నాకు కొద్దిగా అవగాహన ఉందన్నమాట. నా కాలేజ్ టైమ్ లో ఎగ్జామ్ ఫీజు కట్టడానికి వర్క్ వెళ్ళేవాడిని అనమాట నేను. ఈ ఫినిషింగ్ అయితే నేనే చేశాను. మన షాప్ కి గోమాత కూడా వచ్చింది. ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. సరే, వీడియోకి లైక్ చేసి నేను మిడిల్ క్లాస్ సైనింగ్ అప్ జై శ్రీరామ్. బాయ్.